జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేష రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మీ రాశిలో శుక్రదేవుని సంచారము, అలాగే మీకు వ్యయ రాశి బలోపేతంగా ఉండడం, తృతీయ రాశి బలోపేతంగా ఉండడం, ఇదంతా ఎలా ఉందంటే ఈ వారం సింపుల్ గా చెప్పాలంటే ఒక సెక్యూర్డ్ జోన్లో మీరున్నారు. వాట్ ఇఫ్ సపోజ్ ఎవరికైనా ఏదన్నా బయటికి వెళ్ళాలి, ఒక ప్రోటోకాల్ ఉంటే వాళ్ళ దాకా రాకుండా ఎలాగైతే ఆ ప్రోటోకాల్ని బాధ్యతని నిర్వహించే వాళ్ళు ఎలాగైతే వాళ్ళని కొమ్ము కాస్తారో అలా ఎటు చూసినా ఒక సురక్షితమైన వలయంలో ఈ వారము మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ సురక్షితమైన వలయంలో ఉండడము ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి, గృహిణులకి, వయసు అంటే సీనియర్ సిటిజన్స్కి, విద్యార్థినులకి అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్క క్యాడర్ వాళ్ళకి ఈ ఫలితం వర్తిస్తుంది. మీకే ఈ వారం తెలుస్తుంది, చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది. ఏది కూడా అంటే సెక్యూర్డ్గా అనిపించడం అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక్కొక్కసారి అన్ని బాగున్నా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ మనల్ని పీడించి వేస్తూ ఉంటుంది. అలా కాకుండా సెక్యూర్డ్గా ఉన్నామంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ధైర్యం కలిగించే విధంగా ఉండడం వల్ల చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది. రిలేషన్స్ అన్నీ కూడా చాలా బలంగా అవుతాయి ఈ వారం మన గోచర గ్రహస్థితుల రీత్యా. రిలేషన్స్ బలంగా అవడం అంటే మీ బంధువర్గం వాళ్ళతో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఏదైనా సరే ఓ సెక్యూర్డ్ జోన్లోకి వెళ్ళినట్లు మీకు అనిపిస్తుంది. సంతోషం సగం బలం అని మనం వింటూ ఉంటాము. ఇది ఈ వారము ఆప్ట్ మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సంతోషం సగం బలం అనేది చాలా ఆప్ట్గా ఉంది కాబట్టి నేను ఇంకా ఇది ఉద్యోగంలో అందరికీ బాగుంటేనే సంతోషంగా ఉంటుంది ఉద్యోగస్తులకి. వ్యాపారంలో మీ వ్యాపారం సక్రమంగా సాగితేనే సంతోషం ఉంటుంది. అలాగే బయట అంతా బాగుండి ఇంట్లో కూడా బాగుంటేనే సంతోషం ఉంటుంది. ఇంట్లో బాగోకపోతే బయటికి వెళ్తే ఈ సంతోషం మిస్ అవుతుంది కదా.
సో ఇంట బయట కూడా ఒకటేసారి ఏకకాలంలో ఆనందంగా ఉండే సమయము ఈ శుభ సమయము మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం అంతా కూడా మీరు జస్ట్ ఉన్నవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి, హాయిగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఒక చిన్న సూచన ఏంటంటే, మీకు వ్యయ స్థానంలో శనేశ్వరుడు ఉండి మీకు ద్వితీయ స్థానం మీద ఆయన తృతీయ దృష్టితో చూడడం వల్ల ఈ సంతోషాన్ని మింగేయడానికి పాతవన్నీ తిరగతోడి ఒక గొయ్యి తీసి పోస్ట్ మార్టం అనేది బాగా ఉంటుంది ఈ వారము. అందువల్ల మీరు అది మటుకు దాంట్లోకి మటుకు వెళ్ళకండి. మన ఆనందాన్ని తినేసే ఏ ఆలోచనలు మనకు అక్కర్లేదు. ఇంకొకటి గతం అవన్నీ ఇప్పుడు తిరిగి తోడుకుంటే వచ్చే ప్రయోజనం ఏం లేదు, ఇప్పుడున్న ఆనందాన్ని మిస్ అవ్వడం తప్పించి. అందువల్ల ప్రెజెంట్లో ఉండడానికి ప్రెజెంట్లోనే ఉండండి. మీ పాస్ట్ని మళ్ళీ తిరగతోడి ఆ ఉన్న ఆనందాన్ని పాడు చేసుకోకండి. మీరు ఏలినాడు శనిలో ఉండడము, శనీశ్వరుడు మీ రాశికి పూర్తిగా అనుకూల ప్రదుడు కాకపోవడం వల్ల ఉన్న ఆనందాన్ని ఏ ఒక చిన్న ఛాన్స్ దొరుకుతుందో తినేద్దామని చూస్తారు. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు పాస్ట్ విషయాన్ని తిరగతోడకండి, ఆలోచించకండి. తిరగతోడొద్దంటే ఆలోచించకండి. అలాగే ఎక్కువగా ఎవరితోటి కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడకండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకోండి. ఆనందానికైతే డోకానే లేదు. అంటే ఎందుకు మాట్లాడొద్దు అంటున్నానంటే, పెక్యులర్గా ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు, మీ మాటల్లో మీరు కమ్యూనికేట్ చేశారు అంటే చూసుకోండి, ఒక కొలమానం పెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే మన ఆనందం పెరుగుతుందా, లేదా వీళ్ళతో మాట్లాడితే ఉన్న విచారం పెరుగుతుందా, లేదా ఉన్న ఆనందం తగ్గుతుందా, ఇది చూడండి. కొంతమంది ఆనందాన్ని ఓర్చుకోలేక కూడా ఆనందాన్ని నవ్వులు మింగేసే విధంగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, చిలవలు పలవలు. సో అలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉంటే ఈ వారం బెటర్ స్టే అవే ఫ్రమ్ దెమ్. మీరు ఎవరితో మాట్లాడకపోయినా పర్లేదు, బట్ ఇలాంటి వాళ్ళతో అయితే దూరంగా ఉండండి. మీరు మీ వెల్ విషర్స్ కావచ్చు, లేదా కొంతమంది వెల్ విషర్స్గా ఉండరు, అలాగని చెడు కోరుకోరు, న్యూట్రల్గా ఉంటారు. అలాంటి వాళ్ళతో మాట్లాడినా ఇబ్బంది లేదు. సో ఆనందం బాగా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే శుభ సమయం, దీన్ని మిస్ అవ్వకండి. మేషరాశి మేషలగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్యగురువైన శుక్రాచార్యులు వారు ఈ వారంలో మేషరాశి కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి, అలాగే దేవగురువైన బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు, అలాగే లలిత చాలీస, వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది, బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది. మీకు లలిత సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలిత చాలీస పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. లలిత చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు, నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు. జగదంబ అయిన లలిత పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము, ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి.
అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక వాటి వల్ల మీ జన్మ జాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచార గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలన్నిటినీ నాశనం చేసే పరాదేవత శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలితా పరాభట్టారిక. అమ్మవారి పాదాలని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తృతీయ స్థానంలో గురు భగవానుడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక, అలాగే మనం చేసే జపం కావచ్చు, పారాయణం కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకు ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలితా పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి మనం చేసే ఈ పరిహారం ద్వారా. ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.